యాజ్ అ రైటర్ అదో చాప్టర్ ఇదో చాప్టర్ ఇదేంటి అలా ఏం లేదు. కెన్ డూ మెనీ థింగ్స్. ఇప్పుడు యాక్టర్ ఉన్నాడు, అటు జిమ్కి వెళ్తాడు, కాలిస్థెనిక్స్ నేర్చుకుంటాడు, యాక్టింగ్ చేస్తాడు, డ్యాన్స్ చేస్తాడు. సపరేట్ ఏం కాదు, అవన్నీ వాళ్ళలోనే ఉన్నాయి. అది నేను చూపించడానికి ట్రై చేస్తున్నాను. అంటే ఈమె మెంటల్ ఫిజికల్గా రెండిట్లో చాలా డిసిప్లిన్ అమ్మాయి అని. స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్, వెయిట్ లేకుండా ఓన్లీ బార్స్ని పట్టుకొని చేయడం. ఓకే, నాకు తెలియకుండానే అవే చేస్తున్నాను అనుకుంటా, పేరు తెలియలేదు, ఇవాళ తెలిసింది. కాలిస్థెనిక్స్ చేస్తున్నాము. ఓకే, అండ్ అనంతిక చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నావు ఇన్ ద టీజర్ అండ్ ద సాంగ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఐ థింక్ యు ఆర్ వెరీ వెరీ లక్కీ దట్ కెరియర్లోని ఇంత షార్ట్ పీరియడ్లోనే ఇంత మంచి పాత్ర మీకు దొరికింది. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ ఇట్? సో ఫర్ మీ ఇట్ వాజ్ లైక్ ఒక డార్క్లో ఉన్న టైంలో 8 వసంతాలు కేమ్. ఇట్ వాజ్ లైక్ బికాస్ ఐఎమ్ సమ్వన్ హూ ఇస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ మై వర్క్. ఏంటి ఇంత చిన్న వయసులోనే నీకు సాటిస్ఫైడ్ విత్ యువర్ వర్క్? మరి నేనేమనాలి ఇప్పుడు? సాటిస్ఫైడ్ కాదు నేను చేసిన వర్క్లో, కానీ ఆ టైంలో ఇట్స్ లైక్ జస్ట్ లైట్ వస్తున్నలాగే జస్ట్ సర్ కేమ్ లైట్ వేసారు నేను ఇలా. ఇట్స్ నాట్ లైక్ బికాస్ ఇట్ వాజ్ లైక్ ఐ యూజ్డ్ టు అంటే ఇన్ని సంవత్సరాలు రైటర్గా చేసి అలవాటు అయిపోయింది ఇలా. అదే ఈ అమ్మాయి కూడా ఇప్పుడు 7 వసంతాలు పనిచేసింది. అంటే నేను ఎప్పుడు చూడలేదు ఇలా మాట్లాడడం. వి డోంట్ టాక్ మచ్ ఆల్సో. అదే చెప్పాను కదా, మీరు ఇద్దరు ఎక్కువ మాట్లాడరని. ఇద్దరితో ఎక్కువ ఒకరితో ఒకరు కూడా మాట్లాడుకో. ఓకే, ఐ యూస్ టు క్రై ఎవ్రీ డే. అంటే మనం చేసిన వర్క్స్ అంటే అంత బాగాలేదు కాదు, బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. యాక్చువల్లీ థాట్ ఆఫ్ ఈవెన్ క్విట్టింగ్ సినిమా కూడా, బికాస్ ఐ థాట్ మనకి సెట్ అవ్వదా అని కూడా నేను అనుకున్నా. కానీ ఆ టైంలో ఒక బ్యూటిఫుల్ స్టోరీ అండ్ సార్ అది మొత్తం ఐ థింక్ ఇట్స్ వెరీ స్పెషల్. 8 వసంతాలు అంటే ఐ థింక్ ఇట్స్ లైక్ మై హార్ట్ అంతే. వెరీ లైక్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్, ఒక స్పెషల్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో. సో అదే బికాజ్ ఇట్స్ యాక్చువల్లీ సంథింగ్ ఎల్స్. అది ఇట్స్ నాట్ ఈవెన్ నా వర్డ్స్లో అది అవ్వదు. యాక్చువల్లీ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే మనకి ఎప్పుడైనా సరే లైఫ్లో నాకు ఇది నచ్చలేదు అది నచ్చలేదు అంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వనప్పుడు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా మనకి. సో వాట్ వాజ్ యువర్ ఎక్స్పెక్టేషన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు? యూఆర్ ఫ్రమ్ త్రిశూర్, కేరళ. ఓకే, సో యూ ముందు నుంచి యూ ఇంటెండెడ్ టు బీ అన్ యాక్ట్రెస్? నో, యాక్టర్ ఆర్ యాక్టింగ్ అని అంత థాట్ లేదు. ఓకే, ఐ లవ్ టు లెర్న్ న్యూ థింగ్స్ అంతే. ఐ లవ్ టు లెర్న్ ఆర్ జస్ట్ న్యూ ఎక్స్పీరియన్స్ ఆర్ సంథింగ్ అంతే. ఇది నా అదే ఎవరైనా ఏమైనా చేయొచ్చు అని ఆయన చెప్పినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. యూ కెన్ డూ యోగా, యూ కెన్ డూ సింగింగ్. సో అంతే, అలానే కూడా యాక్టింగ్ కూడా అంతే. సో ఐ జస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్, కానీ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. సో ఏంటో సెట్ అవ్వదా అని కూడా అనుకున్నా. ఆ టైంలో వసంతాలు కేమ్. సో ఐమ్ లైక్ అట్లీస్ట్ ఐఎమ్ జస్ట్ కాన్ఫిడెంట్ ఇప్పుడు. బిఫోర్ ఐ వాజ్ నాట్. అండ్ లైక్ న్యూ కమ్మర్ని హౌ కెన్ సమ్వన్ బిలీవ్ అంత ఫాస్ట్గా? అవును, చెప్పండి మీరు. హౌ డిడ్ యూ బిలీవ్? యా, అంటే ఐ థింక్ రెండు కలిపి చెప్తాను. హర్ డిసాటిస్ఫాక్షన్ ఆల్సో కేమ్ ఫ్రమ్ తను చాలా చిన్న ఏజ్ నుంచే చాలా మల్టీ డిసిప్లిన్డ్ ఆర్టిస్ట్ అనమాట. అంటే ఆమె రియల్ లైఫ్లో కూడా కరాటేలో బ్లాక్ బెల్ట్ ఈ అమ్మాయి. అండ్ మోహిని అట్టం, కలరిపయట్టు, కథకలి, చెండామేళం, ఒట్టంతుళ్ళు. సో ఇలా ఆమెకి చాలా ఆర్ట్స్ వచ్చు. సో చిన్నప్పటి నుంచి అలా ఆర్ట్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మనకి డెఫినెట్గా ఒక చిన్న ఎక్స్పెక్టేషన్ ఉంటుంది లైఫ్లో మనం చేసేదాని నుంచి, ఏ మీడియం అయినా సరే. నాకు తెలిసి అలా అమ్మాయి ఎక్కడో ఒకటి ఎక్స్పెక్ట్ చేసి ఉంటుంది నన్ను నేను. ఎందుకంటే స్టేజ్ మీద అన్నిసార్లు ఎక్స్ప్రెస్ చేసుకున్నా, ఫిలిం మీదకి వచ్చేటప్పటికి ఇనఫ్ ఎక్స్ప్రెషన్ దొరకట్లేదని. మేబీ అక్కడ చిన్న డిసాటిస్ఫాక్షన్ ఆమెకు జరిగి ఉంటుంది. 8 వసంతాలు ఇట్స్ ఎ గ్రేట్ ఛాలెంజ్. నేను నమ్మడానికి కారణం కూడా స్వతహాగా ఇన్ని ఉన్నాయి కాబట్టి నాకు ఎక్స్ప్రెషన్స్ గురించి ప్రాబ్లం ఉండదు, లాంగ్వేజ్ బ్యారియర్ ఉన్నా కూడా. ఇంకొకటి వీటన్నిటితో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి వచ్చేది లైఫ్లో డిసిప్లిన్. అది నేను నేర్పలేను, అది నీకు ఉండాలి. అండ్ ఇప్పుడు ఇన్ని ల్యాండ్స్కేప్స్లో షూట్ చేసాం, కాశ్మీర్ కానీ ఊటీ కానీ. సో మెంటల్ ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయి. రోజు మనం మాట్లాడుకోలేము, చాలా అర్థం చేసుకోవాలి ఒక ఆర్టిస్ట్ ఇంకో ఆర్టిస్ట్ని. సో ఎక్కడో తినది అవ్వగలదు అని నాకు అనిపించింది. మిగతా అంతా నేను చూసుకుంటా యాజ్ ఎ డైరెక్టర్. ఒకసారి నా పాత్రకు వచ్చిన తర్వాత ఆ వాషింగ్ మెషిన్ పని నాకు ఉంటుంది. బట్ మిగతా కొన్ని థింగ్స్ మనం నేర్పలేము. అవన్నీ ఉండడం నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది. అది మీరు ఒక వర్డ్ వాడారు ఇప్పుడు, వాషింగ్ మెషిన్ పని అని. అంటే డైరెక్టర్ ఎలాంటి వాషింగ్ మెషిన్ పని చేస్తారు అంటే? ఇట్స్ మోర్ లైక్ అన్లర్నింగ్ అండ్ డీకండిషనింగ్ అనే ప్రాసెస్ ఉంటుంది. నువ్వు రియల్ లైఫ్లో చాలా ట్రేసెస్తో వస్తావు సెట్కి. అది తీసుకొస్తే ఒక్కోసారి కొన్ని క్యారెక్టర్స్కి ప్రాబ్లం అవుతుంది. నిన్ను నువ్వు మర్చిపోవాలి ఒక క్యారెక్టర్ ప్లే చేయాలి అంటే. సో ఆ విషయంలో నాకు తగ్గింది అది. సూపర్.
సో మాకు తెలియలేదు అనంతికకి ఇన్ని ఆర్ట్ ఫామ్స్ తెలుసు అని. ఐ But I థింక్ still I think talent is not enough ఈ ఇండస్ట్రీలో. I think so because అదే లేదమ్మా లేదు. someone should take It's the okay. risk also. నాకు నీకు వచ్చిన వాటిల్లో సగం కాదు కదా 1/4 కూడా రాకపోయినా నేను ఒక 30 ఏళ్ల నుంచి ఉన్నానంటే ఇట్ ఈస్ ఇనఫ్. ఏదో ఒకటి గట్టిగా పట్టుకుంటే సరిపోతుంది. అంటే నేను చెప్తున్నా కానీ someone should ఐ నో. yeah See, there's so much of competition, as you very rightly said, industry-లో. And the best will definitely survive కాబట్టి మీకు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఫర్ యూ. అండ్ ఐ థింక్ ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ ఫర్ యూ టు మోల్డ్ ద క్యారెక్టర్. మీరు చేసేటువంటి క్యారెక్టర్ని మోల్డ్ చేయడానికి. మరి ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు ఎలాంటి హోంవర్క్స్ చేసావు? ఈ క్యారెక్టర్ చేసినప్పుడు ఐ థింక్ కొంచెం ఛాలెంజింగ్. ఐ థింక్ డైలాగ్స్ తెలుగు యా అది కొంచెం కష్టంగానే ఉంది. బట్ వీ డెడ్ లాట్ ఆఫ్ రిహర్సల్స్. we did a lot of rehearsals. Yeah, everything was so set. అది యాక్షన్ టేక్ యా కెమెరా ముందు వెళ్తున్నప్పుడు ముందు ఐ థింక్ ఎవ్రీథింగ్ వాస్ యా ఈ ఎవ్రీథింగ్ వాస్ పాటికి రెడీ. తెలుగు కూడా బాగా వచ్చేసింది. అంటే ఈ సినిమా తర్వాత బాగా తెలుగు వచ్చిందా లేకపోతే మ్యాడ్ మూవీ ఈ చేసేటప్పుడు? సినిమా తర్వాత ఈ సినిమా తర్వాత. ఇదేమైనా సింక్ సౌండ్ లో షూట్ చేశారా మీరు లేకపోతే డబ్బింగ్? లేదు, డబ్బింగ్. డబ్బింగ్ చేశారు. ఓకే. సో ఆర్ యూ డబ్బింగ్ ఫర్ యువర్ సెల్ఫ్? నో, పర్మిషన్ ఇవ్వలేదు ఇంకా డైరెక్టర్ గారు. చూస్తుందన్నమాట ఇస్తారో అని. లేదు, ట్రై చేసాము. బట్ Yeah. కలెక్టివ్ డెసిషన్ వద్దనుకున్నాం. ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా ప్రతి పదాన్ని పలకగలిగేంత టైం లేదు. ఎక్స్ప్రెషన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్, Yeah. బట్ డైలాగ్ సపోర్ట్ చేయాలి కదా. సో వీ హ్యాడ్ టు ఆప్ట్ ఫర్ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఓకే. సో ఆల్రెడీ మీరు బ్లాక్ బెల్ట్ అన్నారు ఇన్ కరాటే. సో దాని తర్వాత దీనికోసం ఎలాంటి ప్రిపరేషన్స్ జరిగాయి? ఇక్కడ కొంచెం వెంచున్ అని ఫామ్ కూడా వీఆర్ యూసింగ్. ఏంటది? వెంచున్. వెంచున్. వెంచున్ వెంచున్ కరెక్టా? యా వెంచున్. వెంచున్. సో ఆ ఫామ్ కూడా యూస్ చేస్తున్నాం. సో ఫర్ దాట్ ఐ హావ్ బీన్ ట్రైనింగ్ ఫర్ 3-4 months. ఓకే. అంటే సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వక 3-4 months ముందు Months నుంచి ముందు.